చేసే ప్రసక్తే లేదు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉదాహరణకు చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు 2,68,23,200 మంది లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ రైస్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 1,61,56,697 మందికి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అంటే సుమారు 4,30,00,000 మందికి రాష్ట్రంలో ప్రతి నెల పీడిఎస్ రైస్ సరఫరా అనేది మనం 1,46,00,000 కార్డుదారులకు అంటే హౌస్ హోల్డ్స్కి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న ఖరీఫ్ రబీ మాసంలో 12,800 కోట్ల రూపాయలు ధాన్యం మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసాం అధ్యక్ష. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. రైతాంగానికి ఒక భరోసా నింపాం. గతంలో 1,674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆ బకాయిలను చెల్లించి రైతాంగానికి మనం ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లో పొరపాటు లేదు అధ్యక్ష. నేను మరొకసారి చెప్తున్నాను, అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పాలసీ నిర్ణయం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ మనం చదివితే చాలా క్లియర్గా దాంట్లో ఏముందంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ స్టిప్యులేటెడ్ MSME public procurement policy in line with Government of India policy, mandating 25% in public procurement from micro and small enterprises registered within the state. This order covers all government departments, local bodies, corporations and companies, including special purpose vehicles అధ్యక్ష. దీనికి అనుగుణంగా ఈ పాలసీకి అనుగుణంగా GOMS నంబర్ 69 ఇచ్చారు అధ్యక్ష. చాలా క్లియర్గా దీంట్లో ఏ విధంగా మనం ఈ 25%ని పర్చేస్ ప్రిఫరెన్స్గా మనం స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్ని ప్రోత్సహించాలో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. అయితే ప్రైస్ ప్రిఫరెన్స్ ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక టెండర్లో మనం జాతీయ స్థాయిలో మనం టెండర్లు కాల్ ఫర్ చేసినాక మనం ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం అంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో నెగోషియేట్ కూడా చేసాం అధ్యక్ష. వాళ్ళు పిలిపించి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేసాం. ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మా అధికారులు స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంత వ్యత్యాసం ఉంటే రేట్లలో అది కష్టంగా ఉంటుంది. మీకు ప్రోత్సహించడానికి కోసం ఈ టెండర్ల విషయం వాళ్ళు చెప్పినప్పుడు కూడా డిఫరెన్స్ ఇందాక నేను మీకు కోట్ చేశాను అధ్యక్ష. అంటే గౌరవ సభ్యులు బహుశా నోట్ చేసుకోలేదేమో, మరొకసారి చెప్తున్నాను. ఆల్ ఇండియా స్థాయిలో 4,279 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మన రాష్ట్రంలో ఆఫ్టర్ నెగోసియేషన్ వాళ్ళ చివరికి ఒప్పుకుంది 5,100 రూపాయలు అధ్యక్ష. ఇందులో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే భరిస్తారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ స్పష్టంగా ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అదేవిధంగా రెండో జోన్లో 4,149 రూపాయలకి ఆల్ ఇండియా టెండర్స్లో పాల్గొంటే మన రాష్ట్రంలో 5,490 రూపాయలు వాళ్ళు కోట్ చేశారు అధ్యక్ష. అంత వ్యత్యాసం ఉంది. మూడో డివిజన్లో 4,047 రూపాయలు ఆల్ ఇండియా టెండర్ వస్తే మన రాష్ట్రంలో మళ్ళీ 5,490 రూపాయలకి వాళ్ళు కోట్ చేసి నెగోసియేషన్లో 5,150 రూపాయలకు ఒప్పుకున్నారు అధ్యక్ష. తెలంగాణతో పోల్చినా ఏ రాష్ట్రంతో పోల్చినా వాళ్ళ పాలసీ నిర్ణయాలు అధ్యక్ష. ఇందులో ఎక్కడ నేను ఎవరిని తప్పుపడడం లేదు. మన రాష్ట్రంలో మనం నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఖచ్చితంగా ఇది ల్యాబ్ సర్టిఫికేషన్ చేపిస్తాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మనకి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దీన్ని నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా ముందు తీసుకెళ్ళడం రెడీగా ఉన్నాం అధ్యక్ష. నేను ఎవరి సామర్థ్యాన్ని తగ్గించడం లేదు. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. కానీ ఇది సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మేము కొన్ని గైడ్ లైన్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్రంలో ఉన్న MSMEల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వగలిగే పాలసీ మన దగ్గర లేదు అధ్యక్ష. చాలా క్లియర్గా మనకున్న ఈ GOMS నంబర్ 69లో పర్చేస్ ప్రిఫరెన్స్ 25% ఇమ్మని చెప్పారు. ఖచ్చితంగా పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి 25% ఈ టెండర్లో మనం ఏదైతే ఖరీఫ్లోనూ మళ్ళీ రాబోయే రోజుల్లో రబీలో కూడా మేము టేకప్ చేస్తాము. డెఫినెట్గా ఈ సంస్థలకి మనం అవకాశం కల్పించే విధంగా చాలా పారదర్శకంగా ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా కరప్షన్ అనే ఛాన్సే లేదు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ అ బిడ్డింగ్ ఆన్ అ నేషనల్ బేసిస్. ఎవరు లోయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాం. మరొకసారి నెగోషియేట్ చేసి రేట్ తగ్గించుకోవడానికి కూడా మనం అవకాశం కల్పించగలుగుతాం. ఈ MSME పాలసీలో మార్పు వచ్చే విధంగా మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్ళాలి.
తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మనం ప్రోత్సహించాలనే విషయం అనేక సందర్భాల్లో చెప్పారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయమని అధ్యక్ష. ఉదాహరణకు మీరు తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఇదే ఐటెంను తెలంగాణలో 60 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తే మన దగ్గర 44 రూపాయలకి మనం ఫైనలైజ్ చేయడం జరిగింది నేను మీకు చెప్పిన రేట్లలో. కాబట్టి అంత వ్యత్యాసం ఉంది. అల్టిమేట్గా ప్రజాధనం దాంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి, అకౌంటబుల్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం ప్రోత్సహించే విషయంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిద్దాం అధ్యక్ష. ఇంకా ఏమైనా వెసులుబాటు మనం కల్పించగలిగితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే L1 కింద మనం వెళ్ళినప్పుడు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వలేము అధ్యక్ష.